కాపర్ డ్యామ్ కట్టడం అంటే ఏంటి, కంప్లీట్ చేయడం అంటే ఏంటి, నీళ్ళని ఆపేస్తున్నావు నువ్వు అక్కడ. అంతే. అవును. నీళ్ళు ఆపేసిన తర్వాత ఎట్టిపోతాయి, ఊళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఊళ్ళలోకి వెళ్ళకుండా ఉండాలంటే కాంపెన్సేషన్ పే చేయాలి. ముందు కాంపెన్సేషన్ వ్యవహారం సెటిల్ అయిపోతే ఈ కన్స్ట్రక్షన్ నాకు తెలిసి 2 ఏళ్లలో అయిపోద్ది. ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. ప్రాజెక్ట్ పూర్తి ఇప్పటికే 70% అయిపోయింది అంటున్నారు. 30% పూర్తి కావాల్సింది. మెయిన్ కాంపెన్సేషన్ యాక్టివిటీ అది ఇప్పుడు తేల్చాలి. ఎందుకంటే పైకి ఒక మాటలు చెప్తూనే ప్రభుత్వాలు లోపల ఇంకోటి జరుగుతున్నది. అప్పట్లో చంద్రబాబు గారి టైంలో 20,000 కోట్లకు ఒప్పుకుని వచ్చారని జగన్ చెప్పాడు. ఇతను 30,000 కోట్లకు ఒప్పించాడు. అదంతా ఎట్లుంది, మొదటి దశ అన్నటువంటి కాన్సెప్ట్ లో ఉంది. మొదటి దశకు ఒప్పుకున్నట్టు అంటే 40 అడుగులకో 45 అడుగులకో ఎంతకో, దాన్ని తప్పు పట్టింది ఇదివరకు తెలుగుదేశం. పూర్తి నిల్వ ఉండాలి కదా, దానికి వీళ్ళు ఏం చెప్పారు, దశల వారి అని చెప్పారు. ఒకేసారి నిల్వ ఉంచరు కదా అని చెప్పారు. మొదటి దశకైతే 30,000 కోట్లు సరిపోద్ది. కానీ జాతీయ ప్రాజెక్టులో మొదటి దశ అని చెప్పి అక్కడితో ఆగిపోతే తర్వాత నడవదు, అప్డేట్ అవ్వదు. కాబట్టి పూర్తి కంటిన్యూషన్ చేయాలి. ముందు అసలు మొదటి దశకి అయ్యేటటువంటి డబ్బులు తీసుకోవాలన్నా, దాంతో ఎంతవరకు వస్తుంది నిర్వాసితులకి, 1,00,000 మంది నిర్వాసితుల్లో 10% మందికి వెళ్తుంది. మిగతా 90% మంది అక్కడే ఉండాలి. అంతే కదా.